వరుసగా ఫ్యాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు? ఒకప్పట్ల డార్లింగ్ వేషాలు వేయిస్తున్నారా? లేకుంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ని ప్లాన్ చేస్తున్నారా? అసలు రాజా సాబ్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఇవన్నీ ఒక్క టీజర్తో క్లారిటీ ఇచ్చేశారు మారుతి అండ్ టీమ్. బాహుబలి తర్వాత ప్రభాస్తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మర్చిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు భారీ యాక్షన్ సినిమాలు, లేదంటే లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్ ను మర్చిపోయేలా చేశారు దర్శకులు. మధ్యలో రాధేశ్యామ్లో లవర్ బాయ్ లా కనిపించినా అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ చొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ 100 కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజాసాబ్. మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో కానీ దీనికోసం కూడా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రతిరోజు పండగే తర్వాత మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో రాజాసాబ్ ఇచ్చారు ప్రభాస్. తనకిచ్చిన ఆఫర్ వాడుకుంటూ ప్రభాస్ని నెవర్ బిఫోర్ అవతార్లో చూపించబోతున్నారు మారుతి. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైంది. ఇందులో వింటేజ్ డార్లింగ్ లుక్లో కనిపించారు ప్రభాస్. రాజాసాబ్ హారర్ కామెడీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా టీజర్లో జానర్ ఇదే కన్ఫర్మ్ చేశారు మారుతి. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే రాజాసాబ్ షూట్ సగానికి పైగా పూర్తయింది. ఇందులో మాళవిక మోహనన్, రితిక్ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.